మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో గరంగరమాట. ప్రతి నెల చివరిన నిర్వహించే ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో శనివారం గరంగరంగా కొనసాగింది. సమావేశం ప్రారంభం అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్ల సభ్యుల మధ్య ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ స్థలాల కబ్జాకు గురవుతున్నాయి, అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కళ్ళ ముందే వందల కోట్ల రూపాయల స్థలాలు కనుమరుగుతున్నా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఈ ఆందోళన లేవనెత్తారంట. మున్సిపల్ సమావేశం ఆదిలాబాద్లో రసాభాసగా జరిగిందట. ఎందుకనంటే అక్కడ వందల కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా గురవుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగిందట. సో మున్సిపల్లో సర్వసభ్య సమావేశం గరంగరంగా నడిచింది. ఈ యొక్క మున్సిపల్ సమావేశాల్లో నిజంగా అంటే ప్రజా సమస్యల పైన ఏదైతే ప్రజలకు అభివృద్ధి చేయాలో, ప్రజలకు కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మౌలిక సదుపాయాల గురించి ఖచ్చితంగా సమావేశంలో మాట్లాడాల్సి ఉంటుంది. ఈ యొక్క మున్సిపాలిటీలో ఏ వస్తువులకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు, ఈ కేటాయించిన నిధులు వాటి కోసం ఖర్చు చేస్తున్నారా, లేకపోతే మామూలుగా దొంగ బిల్లులు తీసుకుంటున్నారా అనేది కూడా స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు, అక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలండి. ఎందుకనంటే మీరు జనరల్ బాడీలో తీర్మానం చేస్తారు, జనరల్ బాడీలో తీర్మానం చేసి అవి దానికి డబ్బులు తీసుకోవడానికి మీకు అనుమతులు కూడా మీరు శాంక్షన్ చేసి సంతకాలు పెడతారు. కానీ వాటిని ఆ బిల్లును వేరే వాటికి యూజ్ చేసుకున్నట్టుగా సమాచారం ఉన్నది. కాబట్టి ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ఆ వస్తువులు కొన్నరా లేదా అనేది తనిఖీ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ కూడా వాటిపైన దృష్టి పెట్టాలి. మరి ఆ వస్తువులను కొంటున్నారా, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, నిజంగా దొంగ బిల్లులు తీసుకొని మరి బిల్లులు లేపుతున్నారా అనేది కూడా దానిపైన చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.